తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కలెక్టర్ గారిని కలిసి ఎస్టీలు జరుగుతున్నటువంటి అన్యాయం మీద, ఎస్టీ వర్గాలు జరుగుతున్నటువంటి అన్యాయం మీద వినతిపత్రం ఇవ్వడం కోసం ఎస్టీ వర్గాలుగా ఉన్నటువంటి ఇరుకుల, యానాది, చెంచు ఇలాంటి సామాజిక వర్గాలు అందరూ కూడా ఆ సంఘాలన్నీ కూడా రావటం జరిగింది. దానికి సంచార జాతుల సంఘం పక్కన మేము పూర్తిగా మద్దతు ఇస్తూ, ప్రధానంగా ఒక విషయాన్ని మనం గమనించాలి. గత ప్రభుత్వంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండబడే ఏఎంసీ చైర్మన్ పదవుల్ని ఎస్టీలకి కేటాయించి పాలకొల్లులో ఉన్నటువంటి ఏఎంసీ చైర్మన్గా ఒక ఇరుకుల సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని ఆ రోజు చైర్మన్గా అనౌన్స్ చేయడం జరిగింది. సామాజిక న్యాయంతో ఆ రోజు అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవడం జరిగింది. కానీ ఇటీవల కాలంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవుల్ని కలెక్టర్ గారు ఒక జీవోని ఇష్యూ చేయడం జరిగింది. 8వ తారీఖు 7/2025 భీమవరం ఎస్టీ మార్కెట్ యార్డ్ చైర్మన్ని ఎస్టీలుగా ఎస్టీ సామాజిక వర్గానికి ఎస్టీ లేడీకి కేటాయిస్తూ ఒక జీవో ఇవ్వటం జరిగింది. కలెక్టర్ గారు ఆదేశాల మేరకు జిల్లాకు సంబంధించినటువంటి మార్కెట్ యార్డ్ కమిటీకి సంబంధించిన అధికారులందరూ కూడా ఈ జీవోని ఇవ్వటం జరిగింది. ఇదేదో తయారు చేసినటువంటి జీవోనో లేకపోతే ఏదో కావాలని సృష్టించినటువంటి జీవో జరిగింది. సేమ్ అదే జీవో కిందనటువంటి లిస్టు మాత్రమే మారింది. భీమవరం మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి ఓసీ లేడీకి కేటాయించడం జరిగింది. ఇది సమాజం ఒక్కసారి ఆలోచించవలసినటువంటి పరిస్థితి ఉంది. సమాజంలో అనేటువంటి వర్గాలు కానీ, కూటమి పాలన ప్రభుత్వం కానీ, అధికార యంత్రాంగం కూడా దీని మీద ఆలోచించాలి. ఇది ఎక్కడ జరుగుతున్నటువంటి అన్యాయం, బాధాకరం కదా. భారత రాజ్యాంగంలో ఎస్టీలకి సెపరేట్ కేటగిరీ ఏర్పాటు చేసి సెపరేట్గా వాళ్ళకి రిజర్వేషన్ కేటాయిస్తే దాన్ని ఈరోజు తొంగలో తొక్కి కొంతమంది రాజకీయ నాయకుల యొక్క ప్రలోభంతో వారు పెట్టే ఇబ్బంది ద్వారా ఇవాళ జిల్లా యంత్రాంగం ఈ చర్యలు తీసుకోవటం అనేది భారత రాజ్యాంగానికి విరుద్ధమని ఇరుకుల, యానాది, సంచార, కోయ సామాజిక వర్గం అంతా కూడా పెండ్ర వీరయ్య గారు ఆధ్వర్యంలో మేము ఇక్కడికి రావడం జరిగింది. మాకు జరిగిన అన్యాయాన్ని ఇక్కడ కలెక్టర్ గారికి వినతిపత్రం ద్వారా ఇవ్వాలని, మా యొక్క బాధలు అన్నీ ఆవిడకి చెప్పుకుని మా యొక్క హక్కులన్నీ సాధించుకోవాలని మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడు అయినా సరే, శ్రీమతి ఇందిరాగాంధీ దగ్గర నుంచి, రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి, రామారావు దగ్గర నుంచి, వార్డు కౌన్సిలర్ దాకా కూడా ప్రతి నాయకుడు బీసీ, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీలకి మేము ఎంతో పడతాం, ఎంతో చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పి నాయకులే తప్పితే మాకు వచ్చిన అవకాశాలని మమ్మల్ని ఏ రకంగా వెనకదారిని తొంగలో తొక్కాలనేది చూస్తున్నారో ఈ జీవోల ద్వారా, ఈ లెటర్ల ద్వారా అందరికీ అర్థమవుతుంది. మేము కూడా ఇక్కడ చదువుకోవటం, మేము కూడా ఉన్నత విద్యలో అభ్యసించడం, మాకు కూడా నాగరికత అద్భుతం, ఒక ఏజెన్సీ ఏరియాలోనే కాకుండా లేని ఏరియాల్లో కూడా మేము మీతో పాటు ఉన్నత వర్గాలతో పాటు వాళ్ళు ఎలా జీవిస్తున్నారో మేము అలా జీవించాలని కోరికతోటి వాళ్ళతో సమానంగా నిజాయితీగా ఉంటూ వాళ్ళతో సమానంగా అదే రోజు సాయంత్రం మళ్ళీ ఓసీ ఉమెన్స్కి కేటాయించినట్టుగా లెటర్ తయారైంది. ఈ అన్యాయాన్ని మేము కలెక్టర్ గారి ద్వారా తెలియపరుచుకుంటూ మాకు జరిగిన అన్యాయాన్ని నివృత్తి చేసుకుని మా హక్కును మేము సాధించుకోవడానికి ఇక్కడ కలెక్టర్ గారి ద్వారా లెటర్ ద్వారా ఇచ్చి మేము సాధించుకోవడానికి ఇక్కడికి మేము అంతా ఏకదాటిగా వచ్చి రావడం జరిగింది.